చిలుకలాది గట్టో నాది సింగిలంక అసలాది గట్టో పాతాల లంక 10 కోట్లు నాకు ఏలేటి లంక 7 కోట్లు నాకు 4 మూలాలే నమనాటి గద్దె నా ఒడ్డె పూజే అందమైన వనమే అవ్వ నీకు సెరునే తల్లి నీకు సెరునే 10,000 సెరునే రవ్వ గజ్జరంటోవా రఘుతముల బొట్టో రఘుతముల వెరిగో దౌడాకు పాను వేసో చేతుల సిగిలేటు పట్టో సురి కత్తినాదే సోసరాజ్యమ్మే అవ్వ నీకు సెరునే తల్లి నీకు సెరునే తాడు మాడి నేను గెలిచినాని తల్లో పాత పుదురుతోటి పంజాము గట్టో తల్లి నీకు సెరునే కుంకుమ బారిడాయి నిలిచినావే తల్లో నిలిచినావే తల్లో ఎందు నెరకలేని 7 జేనులంతా ఏమోహానుకుంటే నాకు పర్వాలేదే 10,000 సెరునే గజ్జగల్లు మంటే ఘనమైనట్టో నాది కొల్లారే అవ్వ నీకు సెరునే తల్లి నీకు సెరునే హెలికాప్టర్లా ఎక్కడెక్కడి జనమత్త ఉండే బొంబాయి తాలూకా బొబ్బలిచ్చినానే కర్ణాటకాల కలసి వచ్చినానే ఎవని పెద్ద పిల్లి నీకు ఉంటే తల్లి జినక పిల్ల నాకే ఉంటే నాయి తల్లి నీ నుంచి కాదు అని నాయి తర్రె పిల్లి నెక్కి కలసి రాజ్యమేలి సుఖ పిల్లి నెక్కి సుష రాజ్యమంతా పారదిరిగినానే అవ్వ నీకు సెరునే 10,000 సెరునే అక్క నీకు సెరునే కన్నె పెళ్లిలోన గానమైన గూడే కొయ్య వాళ్ళ పూజే కొంటనాయి అక్క 10,000 సెరునే ఎలిగేటి రథమే ఎక్కువ ఎట్టి లోకమంతా ఏమనుకుంటారంటే కొయ్యరాండు పాటి లేదా అని జనమంతా అనుకుంటారమ్మో పరమేశుని బిడ్డ పరమశిరి సమ్మవ్వ ఉండే ఆదిని సుముట్టదమ్మో పుట్టినానే రంగుతో ఒకసారి నమ్మో కొండ రాసులకు నేనే ఆగారమిస్తానమ్మో గుండెలమ్మ శరణో గురుకులమ్మ శరణో ఎర్రమారి శరణో నల్లమారి శరణో అంకాలమ్మ శరణో బాలమ్మ శరణో అందరికి ఆకారమిస్తానమ్మో ఏటి గడ్డ సాలు తల్లి ఎక్కడ పుట్టిందో పిల్ల ఎక్కడ పుట్టిందో పలుకులు ఇవ్వాలనే కోరికే ఉన్నది కదా. పరమేశుని బిడ్డ పరమశరీరాలు సమ్మవ్వ, ఆమె నేసు ముట్టది. ఆమె సమితి బిడ్డలందరినీ సాది సంక పెట్టింది. ఆమెకు పుట్టిందే ఒక్కటి రక్తసారలమ్మ. లోకమంతా అనుకుంటారు కదనంటే అందరు ఆమె పుత్రులే, జంపన్న సూతము ఆమె పుత్రుడే అనుకుంటారు. కాదు, అది ఎప్పుడు కాబేలు. ఆమె ఎందుకు అంటే గొల్లల తోడ పుట్టింది పరమేశుని బిడ్డ. గొల్లల తోడ పుట్టినాక అయిలో నీ మల్లన్న శారబోసి నువ్వు తీర్నాలు సాగించుకోమని సాగదోలిండు. వరంగల్లు జిల్లా ఒడ్డె బిరాడి ఒక్క కాడ ఆమె ఏంది అంటే గంప దించుకున్నది. ఆడ ఆమెకు నచ్చలేదు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. కొయ్యోళ్ళను రచించడానికి ఆమె తండ్రి పరమేశుడు ఇక్కడికి పంపించుండు. కొయ్యలను రచించుతానన్నది. కొన్ని బాధలు వాళ్ళకు తీర్పింది. కొంతకాలము ఆమె వాళ్ళకు తెలియకుండా ఒక్క పూరి గుడిసెలోన ఉండి వాళ్ళకు కనిపించకుండా పూజలన్నీ చేసుకుంటా, అంబలి చేసుకుంటా, కాయగడ్డలు జరిగి ఆమె వాళ్ళకు కనిపించకుండా చేసింది.
అమ్మ మరి సమ్మక్క సారక్కలకు భలే ఇష్టమని ఇద్దరికి 2 మేకలను కోస్తారు, 2 కోళ్ళను కోస్తారు. కాదులాగే అది కాబీలు కాదు. ఎందుకంటే ఆమె పేరు చెప్పి ఆమె బిడ్డలకి ఇస్తుంది. ఆమె మాత్రం ముట్టది. ఆమె పరమేశ్వరుని బిడ్డ, పరమశరీరాలు. ఆమెకు పరమేశ్వరుడు రేపు శార పట్టుకత్తాడు. అర్థమైందా? ఆమె పేరు చెప్పుకొని నాకు ఇచ్చినవన్నీ నా బిడ్డలకు అప్పచెప్పుదని అప్పచెప్పుద్ది. సమతి బిడ్డలందరినీ సాది సంక పెట్టింది. ఆమెకు పుట్టిందే ఒకటి రక్తసారలమ్మ. సారలమ్మ పేరు రక్త సారలమ్మనా? రక్తసారలమ్మ. రక్త సారలమ్మనే అసలు పేరు. అస్సలు పేరు రక్తసారలమ్మ. వరాసారలమ్మ సమతి బిడ్డ. ఎందుకంటే తనతోని సగము భాగం ఇచ్చి సమితి బిడ్డ అయినందుకు గద్దె మీద కూర్చుండబెట్టింది. ఈ ప్రపంచమంతా ఏలేదే రక్తసారలమ్మ. శక్తి మంతురాలే రక్తసారలమ్మ. నా మీనికి వచ్చిందే రక్తసారలమ్మ. అర్థమైందా? ఆమె అంటే పారే రక్తాన్ని పట్టి తాగుద్ది. అంత పవిత్రమైన తల్లి ఆమె. ఆమెది ఒక బహుశుభ్రమైన కథ. అర్థమైందా? ఆమె కథ ఎవరికి అర్థం కాదు. తెలియకుండా నరలోకము ఏదో 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 అనుకుంటాను, కానీ అదంతా పద్ధతి కాదు, అదంతా న్యాయము కాదు. ఆమె పుట్టింది ఎక్కడ, ఆమె పెరిగింది ఎక్కడ, ఆమె ఎక్కడ అంటే మెట్టుగుట్ట కాడ పబుద్దరాజు నీడ వారి నీళ్ళల్లో పారే రక్తంలో పుట్టిందే రక్తసారలమ్మ. ఆమె ముట్టుకోరుతుంది కానీ అంటుకోరుమది. పోషమ్మతోని స్వరూపం ఆమె. ఆమె అంత నిజపారాతురాలు. ఆమె చరిత్ర ఎవరికి తెలియదు. ఆమె చరిత్ర ఎవరికి తెలియదు. ఆమె అంత పవిత్ర. ఆమె చరిత్ర చెప్పుతానా గైకోంది మీరు. కానీ ఆమె పేరేమో వెనక పెడతారు, వీళ్ళ పేర్లేమో ముందు పెడతారు. అప్పటికైనా పాములు అంటే నా ఊళ్ళల్లో పాములు మేసిలినాయి, నా పక్కలల్లో పాములు మేసిలినాయి. ఆ బాల ఒంటి మీద సర్పాలు ఇగో ఈ మానురాలు చూడంగా కొట్టింది. వద్దన్నప్పటికైనా ఈయనలే నన్ను వదిలిపెట్టలే, నా బాలను వదిలిపెట్టలేదు. ఆమె ఒక్క ప్రకృతి అంటే ప్రకృతి లాగే.